కృష్ణయ్య ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన భార్య కృష్ణవేణి ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళొస్తాను అని చెప్పి ఉదయాన్నే 6 గంటలకల్లా తన రిక్షా తోసుకుంటూ దారిలో ఎవరైనా కనిపిస్తే రైల్వే స్టేషన్ వరకు డ్రాప్కి వెళ్తాడు. అలా వాళ్ళని అక్కడ దింపి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుంటాడు. అలా ఎవరైనా ఉదయాన్నే వచ్చేవాళ్ళు ఉంటే మళ్ళీ అక్కడి నుంచి తన రిక్షాలో వాళ్ళ లగేజ్లన్నీ మోసి రిక్షాలో పెట్టి వాళ్ళని రిక్షా ఎక్కమని చెప్పి ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగి, ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా తోసుకుంటూ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు. అలా ఉదయాన్నే 6 గంటలకల్లా వెళ్ళిన కృష్ణయ్య ఒక 5 మందినైనా అటు ఇటు తిప్పి దింపేసిన తర్వాత 8 గంటలకల్లా మళ్ళీ ఇంటికి చేరుకొని కొంచెం గంజి వేసుకొని అన్నం తిని అందులోకి ఆవకాయనో లేదో పచ్చిమిరకాయను నంచుకున్న తర్వాత తినేసి త్వరగా తింటాడు. ఏమే కృష్ణవేణి అని పిలిచి అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడా అని అడుగుతాడు. ఇంకా లేదండి, వాడికి ఏదో టూర్ ఉందంట, మిమ్మల్ని డబ్బులు అడుగుదామంటే ఎక్కడ ఏమంటారో అని నాకు చెప్పాడు. నేను ఏమీ వద్దులేరా, ఇంట్లోనే ఉండు, డబ్బులు లేవు కదా అన్నాను. ఆ మాట విన్న కృష్ణయ్య ఎందుకే అలా అన్నావు, పాపం వాడు ఎంత బాధపడి ఉండొచ్చో, ఈ ఒక్క సంవత్సరమే కదా అని త్వరగా వాడి మీద వాడే తర్వాత వాడి కాళ్ళ మీద వాడే నిలబడతాడు కదా, ఎంత అవుతుంది ఏంటి అని అనడంతో 150 రూపాయలు అంటండి. అవే డబ్బులు ఉంటే మీకు మందులకు కొద్దిగా వస్తాయి కదండి, అందుకని వద్దులే అని చెప్పాను. మీరు ఏమీ డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీ పని మీరు చూసుకోండి, టైం అవుతుంది వెళ్ళండి అని కృష్ణయ్యని అనడంతో అలా కాదే, పాపం వాడెంత బాధపడతాడో, అందరితో కలిసి వెళ్తున్నాడు కదా, పోనీ వెళ్ళని, ఏముందిలే అని అంటాడు కృష్ణయ్య. సరే మీ ఇష్టమండి, చెప్పడం అయితే చెప్పాను అని తను దాచుకున్న డబ్బులు కృష్ణవేణికి తెలియకుండా అందులో నుంచి 150 రూపాయలు ఫ్రెండ్స్ ప్లీజ్ రూపాయల కోసం అని చూస్తే అందులో ఇంకొక 20 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అయ్యో ఎలా ఇప్పుడు అని పక్కింటికి వెళ్ళి వెంకయ్య మా వాడు టూర్కి వెళ్తున్నాడట, 150 రూపాయలు అవుతుంది, నా దగ్గర 130 రూపాయలే ఉన్నాయి. వెంకయ్య ఇంకొక 20 రూపాయలు ఇస్తావా, నీకు సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తానులే, ఏమీ ఉంచుకోను, నన్ను నమ్మి ఇవ్వు అనడంతో వెంకయ్య నీ మీద నిజాయితీతో ఇస్తున్నాను, నువ్వు నేను అడగకుండా మళ్ళీ ఇస్తానంటే ఎప్పుడైనా అవసరం ఉంటే ఇస్తాను, లేదంటే అప్పుడున్నా కానీ ఇవ్వను అని అనడంతో అలాగే వెంకయ్య, నీ మాట కాదనను, సాయంత్రానికల్లా డబ్బులు నీకు ఇస్తాను అని చెప్తాడు. అలా లోపలికి వెళ్ళి 20 రూపాయలు తీసుకొచ్చి కృష్ణయ్య సంతోషించి చాలా ధన్యవాదాలు వెంకయ్య, నువ్వు 20 రూపాయలు సహాయం చేయకపోతే మా అబ్బాయి బాధపడేవాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి చేరుకున్న కృష్ణయ్య 130 రూపాయలలో 20 రూపాయలు కలిపి 150 రూపాయలు తన భార్య కృష్ణవేణికి ఇస్తాడు. అబ్బాయి లేవగానే ఇవ్వవే, వాడికి ఇచ్చి పంపించవే, వాడిని బాధ పెట్టకు, ఇది ఒక సంవత్సరమే కదా అని చెప్పి అక్కడి నుంచి రిక్షా
తీసుకుంటూ వెళ్తాడు. అలా ఇంట్లో ఉన్న కృష్ణవేణి అసలే ఆరోగ్యం బాగలేదు. మోకాల నొప్పి, ఒళ్ళు నొప్పులు. చూపించుకోమంటేనేమో డబ్బులైపోతాయని భయపడతాడు. బయట ఆయుర్వేద మందులు, ఆ మందులు ఈ మందులని వాడుతున్నాడు. అదే డబ్బులుంటే మీ ఆరోగ్యం చూపించుకోవచ్చు కదా అయ్యా, ఏంటో ఇప్పుడు ఏమో అని బాధపడుతూ, బాబు మధు, మీ నాన్నగారు డబ్బులు ఇచ్చాడు, లేవరా, కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళి ఇదిగో డబ్బు ఇక్కడ పెడుతున్నాను అన్న మాట ఒక్కసారిగా విన్న మధు లేచి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి, అమ్మ డబ్బులు ఎక్కడా అని డబ్బులు అడగడంతో, అదేంటిరా, కాలేజీ ఉండేటప్పుడు త్వరగా లేవవు, ఒక్కసారిగా మీ నాన్నగారు డబ్బులు ఇచ్చారు అనగానే అంత త్వరగా లేచి ఉన్నావేంటి, అప్పుడే రెడీ అయిపోయావా అని షాక్ అయిపోతుంది కృష్ణవేణి. అది సరే అమ్మా, డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళాలి అని అంటాడు మధు. ఆ మాట విన్న కృష్ణవేణి వెళ్దు కానీ కొంచెం అన్నం తినేసి వెళ్ళురా అని అంటుంది కృష్ణవేణి. అలా 2 ముద్దలు తినిపిస్తుంది కృష్ణవేణి. అలా తిన్న వెంటనే డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు. ఇంట్లో ఉన్న కృష్ణవేణి ఇల్లంతా సదిరి కొంచెం పెరుగన్నం తినేసి అలా విశ్రాంతి తీసుకుంటే ఎదురింటి వాళ్ళు వచ్చి కొంచెం సేపు కృష్ణవేణితో మాట్లాడతారు. అవునే కృష్ణవేణి, మీ అబ్బాయి మధు ఇంకా చదువుతున్నాడా? ఇంకెన్నాళ్ళు చదివిపిస్తావు? కృష్ణయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు. మీ అబ్బాయి ఎదిగిన వాడే కదా, వాడికి అన్నీ తెలుసు కదా. వాడిని కూడా ఏదో ఒక పనిలో పెడితే వాడు ఏదో ఒకటి చేసుకొని మీకు కొంచెం సహాయంగా ఉంటాడు కదా. కృష్ణయ్య ఒక్కడే ఎన్నాళ్ళని రిక్షా తొక్కుకుంటూ బ్రతుకుతాడు? మిమ్మల్ని చేయకపోతే చాలా చిక్కిపోయాడు అసలు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తింటున్నాడో లేదో అందరూ ఆటోలో కొనుక్కుంటే కృష్ణయ్య మాత్రం ఎప్పటి నుంచి రిక్షానే తొక్కుకుంటూ వచ్చాడు. ఆ రిక్షాతోటే మీరు ఇంకా నిలబడి ఉన్నారు. ఎదిగిన కొడుకు ఎలాగా ఉన్నాడు? ఇంకెన్నాళ్ళని చదివిపిస్తావు? వాడిని ఏదో ఒక పనిలో పెట్టొచ్చు కదా అన్న మాట విన్న కృష్ణవేణి, ఏంటండి అలా అంటున్నారు? చదువుకున్న వాడికి ఏం పని చెప్పగలం? వాడు చదివిన దానికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదా? ఏది 1 సంవత్సరం ఆగితే వాడికి ఏదో ఒకటి ఉద్యోగం దొరుకుతుందిలే. వాడు కాళ్ళ మీద వాడు బ్రతుకుతాడు. అంతేకాని ఇన్నాళ్ళు చదివించి చివరాఖరిలో పనిలో పెడితే వాడికి మాత్రం ఎలా ఉంటుంది? ఎంత చదివించింది అందుకేనా అన్న మాట విన్న వాళ్ళు అంతవరకు అర్థం చేసుకోలేదు కృష్ణవేణి. మమ్మల్ని క్షమించు. ఏంటంటే కృష్ణయ్య ఒకడే కష్టపడుతున్నాడు కదా, ఆయన కష్టపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను, అందుకే అలా అన్నాను, క్షమించు, ఏమీ అనుకోకే అని మొహం చూపించలేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాట అంతా విన్న మధు స్నేహితుడు అలా అక్కడి నుంచి వెళ్తున్న దారిలో మధు కనిపించడంతో, ఒరే మధు, ఇందాక నేను మీ ఇంటికాడ నుంచి వెళ్తుంటే మీ అమ్మగారితో మీ ఎదురింటి ఆవిడ ఇలా అన్నారురా అని జరిగిందంతా చెప్పడంతో మళ్ళీ మధు చాలా బాధపడ్డాడు. అయ్యో అవును కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడు చదువుకుంటూనే ఉన్నాను, ఇలా కాలేజీకి వచ్చి ఏదో టైం. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పాస్ చేస్తున్నట్టుగా ఉంది, కానీ అదేదో పనికి వెళ్ళినా కానీ మా అమ్మ నాన్నలకు కొంచెం తోడుగా ఉండేవాడిని. ఎంత వయసు వచ్చినా కానీ తల్లిదండ్రుల మీద బ్రతకవలసి వస్తుంది. నాన్న మాత్రం ఎంతైనా కష్టపడతాడు పాపం. నేనేదో కొద్దిగా చెయ్యాలి.
ఇదే డిగ్రీ ఆఖరి పూర్తి అవగానే చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా వస్తుందని తెలియదు కదా అని ఎంతగానో ఆలోచిస్తాడు మధు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.